ఒక చిన్న పట్టణం పక్కనే పెద్ద సముద్రం ఉండేది. అక్కడ శాంతిని వెతుక్కునే వాళ్ళల్లో అర్జున్ కూడా ఒకడు. ప్రతిరోజు పనులతో, బాధ్యతలతో, ఒత్తిడితో విసిగిపోయిన అర్జున్ రోజు సముద్ర తీరానికి వచ్చి మౌనంగా కూర్చునేవాడు. కానీ ఆ రోజు మాత్రం ఎంతసేపటికి మనసుకు ప్రశాంతత అనేది అర్జున్కి దొరకట్లేదు. అలలు ఒక్కొక్కటిగా వచ్చి శబ్దం చేసి వెళ్తున్నాయి. అర్జున్కి మాత్రం మనసులో ఏదో ఆందోళన. అతను ఒక చిన్న నిట్టూర్పు విడిచి అనుకున్నాడు, నా జీవితంలో ఇన్ని సమస్యలు ఎందుకు, ఎప్పుడు తగ్గుతాయి అని తనలో తాను అనుకున్నాడు. అప్పుడు అతని దగ్గర చేపలు పట్టేటటువంటి ఒక ముసలి జాలరి వచ్చి కూర్చున్నాడు. అతనికి అర్జున్ బాధ మొత్తం అర్థమైంది. ఆ ముసలి వ్యక్తి నవ్వి సముద్రాన్ని చూపిస్తూ ఇలా అంటున్నాడు, అలలు చూస్తున్నావా బాబు అని అడిగాడు. అవి నిన్న ఉదయం కూడా ఇలాగే వచ్చాయి, ముందు రోజు కూడా వచ్చాయి, రేపు కూడా వస్తాయి. కానీ అవి ఎప్పుడూ ఎవ్వరికీ శత్రువైతే కాదు. అర్జున్ ఆశ్చర్యంతో ఆ వ్యక్తి మొహాన్ని చూశాడు. ఆ ముసలి వ్యక్తి మెల్లగా నవ్వుతూ ఇలా చెప్పాడు, జీవిత సమస్యలు కూడా అలలే బాబు, అవి కూడా వస్తాయి, పోతాయి. నీ పని అలల్ని ఆపడం కాదు, వాటిని దాటుకొని నడవడం అని చెప్పాడు. ఈ మాటలు విన్న అర్జున్ మనసులో ఏదో బరువు తగ్గినట్టు అనిపించింది. కొన్ని నిమిషాల పాటు అర్జున్ నిశ్శబ్దంగా అలలను గమనించసాగాడు. అవి ఎన్నిసార్లు శబ్దం చేస్తూ ముందుకు వచ్చినా ప్రశాంతంగా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. నా సమస్యలు కూడా ఇలా తిరిగి వెళ్ళిపోవచ్చు, కానీ నేను వాటిని పట్టించుకోకుండా మానివేయాలి అని అనుకున్నాడు. సముద్రం వైపు చూస్తే సాయంకాలమై నెమ్మదిగా రంగులు మారుస్తోంది. చల్లని గాలి వీస్తోంది. ఆరెంజ్ కలర్లో నీరు మెరిసిపోతోంది. అదంతా చూస్తున్న అర్జున్ హృదయం ప్రశాంతంగా మారింది. ముసలి జాలరి మరోసారి అన్నాడు, ఎప్పుడు గుర్తుంచుకో బాబు, నీ మనసు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆ సమస్యలే చిన్నవైపోతాయి. అప్పుడు అతడు లేచి నడుస్తూ అనుకున్నాడు, అలలు వస్తూనే ఉంటాయి, కానీ నీ మనసు ప్రశాంతమై ఉంటే అది కేవలం శబ్దం మాత్రమే, సమస్య కాదు అని తెలుసుకోగలిగాడు.